ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నీ కొరకు దేవుడు ఒక నిరీక్షణతో కూడినటువంటి సమాధానకరమైన ఉద్దేశాలని కలిగి ఉన్నాడు. అవి నీకు హానికరమైనవి ఏమాత్రము కావు, అవి మేలుకరమైనవి. దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు మొదటిగా ఎప్పుడూ మంచివే. నీ బాల్య దినముల్లో నేను చూస్తే దేవుడు నీ గురించి మంచి ఆలోచించాడు. నీ యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు నీ కొరకు దేవుడు మంచి యోచనలే కలిగి ఉన్నాడు. నీవు వివాహ వయసు వచ్చి వివాహం చేసుకున్నప్పుడు నీ కుటుంబం పట్ల దేవుడు మంచి ఆలోచనలు, నీకు పుట్టిన పిల్లల పట్ల దేవునికి మంచి ఆలోచన, నీ పిల్లల తరముల పట్ల దేవునికి మంచి ఆలోచనలే ఉన్నాయి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించును అని యోసేపు అంటూ ఉన్నాడు. దీని వెనుక స్టోరీ చాలా ఎక్కువే ఉంటుంది. తన అన్నలు అమ్మివేశారు ఈర్ష్యతో అసూయతో ఐగుప్తు దేశానికి. అమ్మబడిన తర్వాత రాజు అయిన తర్వాత కరువు కాలం వచ్చినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపు యొద్దకే అన్నలు వెళ్ళారు అడుక్కోటానికి ఆహారం. అయితే స్వయాన తమ సొంత సహోదరుడే ఆ యోసేపు ఆ ప్రధానమంత్రి అని తెలుసుకున్నప్పుడు భీతిల్లిపోయారు. తన తమ్ముడికి తాము చేసిన కీడుకు ప్రతిగా కీడు చేస్తాడేమోనని వేదనకు గురయ్యారు, బాధకు గురయ్యారు. అప్పుడు యోసేపు అంటూ ఉన్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించు. అయితే ఇక్కడ కీడు కూడా ఎలా మేలుగా మారింది యోసేపు కంటే, యోసేపు చిన్న వయసు నుంచి దైవ భయం కలిగిన వాడు, చిన్నప్పటి నుంచే ఆత్మ అభిషేకంతో నడిపించబడినవాడు, చిన్న వయసులోనే దేవుని కొరకు ఆసక్తి కలిగి బ్రతికినటువంటి వాడు, చిన్న వయసు నుంచే దైవ దర్శనాలు కలలు చూసేటువంటి వాడు. ఆయన జీవితానికి ఇంట్లో ఉన్న వాళ్ళే కీడు తలపెట్టినప్పుడు యోసేపు నమ్మిన దేవుడు ఆ కీడును కూడా మేలుగా మార్చివేశాడు. అది మనం నమ్మిన దేవుల్లో ఉన్న గొప్పతనం. స్వయానని ఇంటివారు, స్వయానని ప్రాణ స్నేహితులు, స్వయానని రక్త సంబంధులే నీకు కీడు చేయడానికి ప్రయత్నం చేసినా నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, ఆయన చూస్తాడంట, ఆ కీడుని నీకు మేలుగా మార్చేస్తాడు. అది నీకు తెలియకుండానే జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ దైవజనమా. ఈవెన్ మనం గమనించినట్లయితే యాకోబు జీవితానికి కూడా తన సొంత మామైనటువంటి లాభాన్ని వ్యాపారంలో నష్టము కలుగు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అల్లుడైనటువంటి యాకోబు దినదినాభివృద్ధి పొందడం ప్రారంభించాడు. అది కేవలం యెహోవా ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం వల్లనే యాకోబు పైకి వస్తున్నాడనే విషయాన్ని గ్రహించలేక లాబాను యాకోబు మీద అసూయపడి ఏదో ఒక విధంగా జీతాలు మార్చి తక్కువ జీతం పెట్టి, ఎందుకు మామయ్య నువ్వు నాకు ఇంత జీతమే ఇచ్చావంటే, నువ్వు అలా చేయలేదు, ఇలా చేయలేదు, నువ్వు ఇలా నష్టపరిచావు, అలా నష్టపరిచావు, నా పశువుల విషయంలో ఇలా నాకు నష్టం వచ్చిందని ఏదో ఒక వంక చెప్పి 10 మార్లు జీతాన్ని మార్చాడంట. అందుకనే యాకోబు అంటున్నాడు, నువ్వు నా సొంత మామయ్యవైనా నువ్వేమాత్రం ఆలోచించకుండా 10 మార్లు నా జీతాన్ని మార్చి నన్ను విసిగించావు. నా పితరుల దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉండటం వల్లనే నేను పైకొచ్చాను అంటున్నాడు. అవును, నా దేవుడు నాకు తోడుగా ఉండటం వల్ల నేను పైకొచ్చాను, కానీ మామయ్య నీ వల్ల అయితే నా పిల్లలు నేను దరిద్రులమై ఊరుకునేవాళ్ళం, కానీ ఈ రోజున నేను ఈ విధంగా పైకి రావటానికి కారణం నువ్వైనా కీడు చేయబోయావు, కానీ నేను నమ్మిన దేవుడు మాత్రం నా కీడు చేయలేదు అనగా ఈ వాక్యం ఎంత నమ్మదగింది దైవజనమా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను, అవి మేలుకరమైనవే కానీ కీడుకరమైనవి కావు అనే మాట ఈ ఇద్దరి జీవితాలను చూస్తే మనం తెలుసుకోగలుగుతున్నాం, యాకోబుని యోసేపు యొక్క జీవితాలని. అందుకనే దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు మొదటగా ఆల్వేస్ గుడ్, ఎప్పుడూ కూడా అవి మంచివి. రెండవదిగా జీవితానికి అవి నూతన మార్గాలు తెరిచేవిగా ఉంటాయి. అందరిలో ఒకరిగా దేవుడు చూడడు, నిన్నుగానే చూస్తున్నాడు. ఆయన నీ కొరకు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక పర్సనల్ థాట్, ఒక వ్యక్తిగతమైన మంచి తలంపు నిన్ను ఉద్దేశించి కలిగి ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను ఎన్నిక లేని వ్యక్తిని. గిద్యోను అనుకున్నాడు, నేనేమి చేతగాని వాడిని కదా, నేను బలహీనుడు కదా, ఇంతమందిలో నేను ఏ పాటి వాడిని, నన్ను ఎవరు గుర్తిస్తారు అని అనుకుంటూ తన పంతం చేసుకుంటూ ఉంటే దేవుని యొక్క దూత వచ్చి బలాఢ్యుడా అని గిద్యోనుతో మాట్లాడుతుంటే గిద్యోను అన్నాడు, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా? దేవుని దూత, దేవుడు నా కొరకే నిన్ను పంపించాడా? నా కొరకు దేవుని ఉద్దేశాలు ఉన్నాయా? నేను దేవుని జ్ఞాపకంలో ఉన్నానా అంటే ఆ దూత చిరునవ్వి నవ్వి
జ్ఞాపకం ఉండటం ఏంటయ్యా, నిన్నే ఒక నాయకుడిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నిన్నే ఒక నాయకుడిగా చేసి యుద్ధము నీ ద్వారా జరిగించి జయం ఇవ్వాలనుకుంటున్నాడని ఆ గిద్యోను పట్ల పర్సనల్ కేర్ అనేది తీసుకొని గిద్యోను యొక్క జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది ఉన్నారండి. విధవరాండు దగ్గరికి వెళ్ళాడు దేవాతి దేవుడు. తన కుమారుడు చనిపోయాడని ఆ తల్లి గుండె బరువుతో ఏడ్చి ఏడ్చి కళ్ళు బరువెక్కి శరీరం అలసిపోయి, ఇక నా జీవితం ఏంటి, భర్త లేడు, ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు, ఇక నేను ఎవరి కోసం బతకాలి, ఏమిటి నా జీవితం అనుకుంటూ దుఃఖముతో ఆ పాడె వెనకే, ఆ శవపేటికి వెనకే నడుస్తున్నటువంటి ఆమె భారముతో దుఃఖముతో ఉన్నదని దేవుడు గ్రహించి దేవాతి దేవుడు ఆమె యొద్దకు వచ్చి, అమ్మా, నీ కుమారుడి విషయంలో నేను ఒక కార్యం చేయాలనుకుంటున్నావు, నువ్వు పొందుకుంటావు అన్నప్పుడు ఆమె ఆశ్చర్యచకితురాలైపోయింది. పాడెను ముట్టిన వెంటనే చనిపోయిన శవం లేచింది. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ చనిపోయినటువంటి కుమారుడు లేపాడంటే అధిక దుఃఖముతో మనోదుఃఖంతో ఆ తల్లి యొక్క ఆ దుఃఖాన్ని, ఆ బరువుని, ఆ భారాన్ని తీసివేయటానికి, ఆమె హృదయానికి ఆదరణ, సంతోషం కలగటానికి దేవుడు ఆ కార్యం జరిగించాడు. పర్సనల్ కేర్ దైవజనమా. ఆయన నీ హృదయపు ఆలోచనలోనికి చొచ్చి నీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో తెలుసుకొని పర్సనల్గా నీతో మాట్లాడి వ్యక్తిగతంగా నీ మీద శ్రద్ధ తీసుకొని నిన్ను బలపరిచే గొప్ప దేవుడు నీ దేవుడు. 32వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన దృష్టి ఉంచి ఒక్కొక్కరి మీద పర్సనల్ కేర్ తీసుకొని ఆలోచనకర్తగా ఉండి ఆయన కార్యం చేస్తాడు. మరి దావీదు యొక్క తండ్రికి యెష్షయికి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, కానీ ఎవరి దృష్టి కూడా చిన్నవాడైన దావీదు మీద లేదు. అందరి దృష్టి కూడా బాగా టాలెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు, వీడు బాగా చదువుతాడు, పెద్దోడవుతాడు, వాడిని మిలిటరీలో జాయిన్ చేద్దాం, వీడిని ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేద్దాం, రకరకాలుగా అనుకుంటాం. మరి చిన్నోడి సంగతి, వాడికి ఏ తలాంతులు లేవండి, ఏదో ఒకటి వాడికి వచ్చిన పని చేసుకుంటాడు, ఏం చేస్తావు, మా కర్మ అంటారు. నువ్వు అంటావు నీ పిల్లల గురించి మా కర్మ ఏం చేస్తామని, కానీ దేవుడు అంటాడు ఆ కర్మనే మార్చివేస్తాను అంటున్నాడు. నా కర్మ, నా బ్రతుకు, నా దురదృష్టం, నా జాతకం అని నువ్వు అనుకుంటున్నావు తెలుసా, ఆ జాతక చక్రాన్ని దేవుడు మార్చి ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. ఆ కీడుని మేలుగా మార్చి ఎవరు నిష్ప్రయోజకులు అనుకుంటున్నారో, ఎవరు బలహీనలు అనుకుంటున్నారో, ఎవరు అజ్ఞానులు అనుకుంటున్నారో వారినే దేవుడు లేవనెత్తి బలవంతులుగా చేయగల శక్తివంతుడు నీవు నమ్మినటువంటి దేవాతి దేవుడు. మూడవదిగా డీటెయిల్డ్గా నీ వివరాలని తెలుసుకొని వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు. నీవెక్కడైతే మరి చప్పగా ఉన్నావో, నువ్వెక్కడైతే నిస్సత్తువుతో ఉన్నావో, ఎక్కడైతే నువ్వు దుఃఖంతో ఉన్నావో, ఎక్కడైతే అజ్ఞానంతో ఉన్నావో, ఎటువైపు అయితే నువ్వు బ్యాలెన్స్ లేకుండా ఇంబ్యాలెన్స్గా ఉన్నావో అక్కడికి వచ్చి నిన్ను ఆయన సమభూమిలో నిలబెట్టి నిన్ను సంపూర్ణతలోనికి, పరిపూర్ణమైన జ్ఞానంలోనికి నడిపించడం ప్రారంభిస్తాడు. క్రీస్తుని నమ్మిన బిడ్డలు వారు ప్రారంభంలో ఒకలా ఉంటారు, దేవుని వాక్యపు వెలుగులో నడిచే కొలది మరొకలాగా మారుతారు. క్రీస్తు యేసు యొక్క సారూప్యం వారిలో కనబడుతుంది. క్రీస్తు యేసును పోలిన జీవిత విధానాలు వారిలో కనబడతాయి. వారి ఆలోచనలో, వారి పద్ధతుల్లో, వారి నడతలో, వారి చూపుల్లో అన్నిట్లో పెనుమార్పులు అనేవి చూడగలుగుతావు. సహనం లేనివారు, బూతులాడేవాళ్ళు, త్రాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, వ్యభిచారులు, జారులు, లోకంలో ఉండేటువంటి వారు వారి యొక్క నడతలను, వారి యొక్క ప్రవర్తనను దేవుని వాక్య వెలుగులో మార్చుకుంటారు. ఒకప్పుడు అలాంటి వ్యక్తి ఇలా మారిపోయాడు. ఒకప్పుడు అలా ఉండే స్త్రీ, ఆమెకు కోపం చాలా ఎక్కువ, కానీ ఇంత సహనశీలి ఎలా అయింది అంటే 37వ కీర్తన 23వ వచనంలో ఉంటుంది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడంట. నీ ప్రవర్తనని క్రమపరచడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు తెలుసా దేవుని బిడ్డ, నీ ఇంటి వారందరినీ దేవుని చేతిలో నువ్వు అప్పగిస్తే వారి నడతలను, వారి ప్రవర్తనను, వారి క్యారెక్టర్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దగలిగినటువంటి జ్ఞాని అయిన దేవుడు మన యేసయ్య దైవజనుడు. అందుకే నేను చెప్తూ ఉంటాను, తల్లిదండ్రులు పిల్లల గురించి ఎక్కువ దుఃఖపడకండి. ఒకటి మాత్రం చేయండి, మీ పిల్లల్ని ప్రార్థనలోనికి నెట్టండి, తొయ్యండి, వాక్యం వినటానికి వాళ్ళని ప్రేరేపించండి, ఉపవాస ప్రార్థన చేయడానికి వాళ్ళని ప్రేరేపించండి. ఒక్కమారు వారు యేసయ్య వాక్యానికి చెవియొగ్గారంటే వారి ప్రవర్తనని దేవుడే సరి చేస్తాడు. దేవుని వాక్యమే వాళ్ళ జీవితాలను క్రమపరుస్తుంది. అందుకనే యాకోబు తన కుమారుడైన యోసేపుకి నేర్పించవలసింది నేర్పించేశాడు చిన్నప్పుడే. యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఉన్నాడు. జైల్లోకి వెళ్తే జైల్లో దేవుని సన్నిధి ఉంది. పొతిఫర్ ఇంట్లోకి వెళ్తే పొతిఫర్ ఇంట్లో కూడా దేవుని సన్నిధి ఉన్నది. ఆయన రాజ్యంలో ఒక రాజుగా, ప్రధానమంత్రిగా అయినప్పుడు దైవ జ్ఞానం అప్పుడు తోడుగానే ఉంది. ఎందుకు యోసేపును దేవుడు విడవలేదు అంటే, యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనుసరించాలని ఒక ఆశ కలిగి దైవభయం కలిగినటువంటి ఆ యోసేపుతో అమ్మ లేకపోయినా, నాన్న రాకపోయినా, సహోదరు లేకపోయినా
లేకపోయినా ఆ తండ్రి సన్నిధి యోసేపు తను వెళ్ళిన ప్రతి చోటకి మోసుకుని వెళ్ళటం వలన యోసేపు ఫలించు కొమ్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు భర్తకి, భార్యకి, పిల్లలకి, సంఘానికి తోడై ఉండవలసింది దేవుని యొక్క సన్నిధి. దైవజనమా, ఆయన తోడుగా ఉన్నప్పుడు నీ జీవితం మేలుతో నింపబడుతుంది. ఈవెన్ ఆ సర్వశక్తి గల దేవుడు అన్నాడు, ముదిమ వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరవే వరకు మీకు తోడుగా నేను ఉంటానని అంటున్నాడు. అందువలన కొంతమంది పిల్లలు చూడట్లేదండి అని బాధపడుతూ ఉంటారు. నేను అంటున్నాను, నీ పిల్లలు నిన్ను చూసినా చూడకపోయినా నీ పరలోకపు తండ్రి ఉన్నాడు. కంటికి రెప్పవలె నిన్ను కాచి కాపాడుతాడు ఆయన. ముదిమ వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరవే వరకు, యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉండే దేవుడు. మధ్యలో ఎందరో రావచ్చు, ఎందరో పోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రేమలకి మరి ఒక అంతం అనేది ఉన్నది. నీడవలే గతించిపోతాయి, శాశ్వతమైంది దేవుని ప్రేమ. ఆ శాశ్వతమైన దేవుని ప్రేమకు నువ్వు దగ్గరగా వస్తున్నావా? ఆ శాశ్వతమైన దేవుని యొక్క ఆలోచనలకి, ఆయన సహవాసానికి దగ్గరగా నువ్వు వచ్చి నీ హృదయాన్ని, నీ సమయాన్ని, నీ ప్రార్థనా వేళల్ని నువ్వు క్రమపరుచుకొని భక్తి భావంతో ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? అయితే నీకు మేలే జరగబోతుంది దేవుని బిడ్డ. ఆయనకి నీ పట్ల ఉన్న ఆలోచనలు మేలైనవిగానే ఉండబోతున్నాయి, కానీ అవి కీడుకరమైనవిగా ఏమాత్రము కూడా ఉండట్లేదు. ఇంకా దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచనలు జాయ్ఫుల్, ఎప్పుడు కూడా నిన్ను సంతోషపరచాలని, నువ్వు ఆనందంగా ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. 89వ కీర్తన 15-16. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకుంటున్నారు. తర్వాత, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రజలంట ఎప్పుడు కూడా సంతోష ఆనందాలతో ఉండాలని దేవుని యొక్క హృదయవాంఛ. సంతోషించుడి, ఆనందించుడి, మరలా మరలా చెప్పుచున్నానన్నాడు. ఆనందంగా ఉండమంటున్నాడు, సంతోషంగా ఉండమంటున్నాడు. బరువు భారాలు ఉన్నాయంటే రండి, ఆ కాడిని నా మీద మోపండి, ఆ కాడి నేను మోస్తాను, నా కాడి మీరు మోయండి. ఆయనలో ఏముంది? పీస్, సమాధానం ఉంది, జాయ్, సంతోషం ఉంది. ఆత్మ ఫలాలన్నీ యేసయ్యలో ఉన్నాయి. గలతీ 5:22 ఉంది. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఈ ఫలాలన్నీ యేసయ్యలో ఉన్నాయి. చాలామంది ఆత్మ వరాలు కావాలంటారు. నీకు ఆత్మ వరాలు రావాలంటే మొదటగా ఆత్మ ఫలాల్లో నువ్వు ఫలిస్తేనే ఆత్మ వరాలు వస్తాయి. ఈ ఫలాలు లేకుండా ఆత్మ వరాలు కోసం నువ్వు అపేక్షిస్తే నిష్ప్రయోజనం. ఒకవేళ నీకు అది దేవుడు ఇచ్చినా నువ్వు పోగొట్టుకుంటావు త్వరలో. ఆత్మ ఫలాలు, ప్రేమ అనేది నీలో ఉంటే దైవత్వం నీలో ఉంది. దేవుడిచ్చే ఆ సంతోషం నీలో ఉండాలి, సమాధానముని నేలుబడి చేయాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దయ కలిగిన వాడిగా ఉండాలి, మంచితనము కలిగిన వ్యక్తిగా ఉండాలి, విశ్వాసం ప్రభు మీద ఉండాలి, సాత్వికమైన నాలుకను కలిగి ఉండాలి. ఆశానిగ్రహము, పట్టణాన్ని పట్టుకోవటం కన్నా హృదయాన్ని పట్టుకునేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నీ హృదయంలో నుండి జీవ నదులు ప్రవహిస్తాయి. కాబట్టి మొదటగా నీ హృదయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశానిగ్రహాన్ని కోల్పోయి ఎంతోమంది పొరపాట్లలోనూ, పాపాల్లోనూ, దుష్టత్వంలో పడిపోతున్నటువంటి వారు ఉన్నారు. నీలో ఆశానిగ్రహం అనేది ఎంతో అవసరం. ఈవెన్ పరిచయంలో ఉన్నటువంటి వారికి ఇది చాలా ప్రాముఖ్యమైన అలంకారం. ఆశానిగ్రహం ధనం విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ, నీ ఆలోచనల విషయంలోనూ, నీకున్న కోరికల విషయంలో అన్నిట్లో కూడా మరి సెల్ఫ్ కంట్రోల్ అనేది నువ్వు కలిగి ఉండటం నీకు ఎంతో మేలు. ఆ నిగ్రహ శక్తి నీ హృదయంలో నుంచి ప్రారంభం అవ్వాలి. కాబట్టి నీ హృదయంలో వ్యర్థమైన ఏమైనా ఉంటే విసర్జించాలి. మానవ హృదయాల్ని శూన్యం చేసేవి కొన్ని ఉన్నాయి దైవజనమా. అవి నీ హృదయంలోంచి తీసివేసుకుంటే ఆశానిగ్రహము కలిగిన వర్ధిల్లగలుగుతావు. కొలస్సీ 2:11 శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి. గలతీ 5:16-21 మొదటి పేతురు రాసిన 2:11 ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అంటున్నాడు. ఈ ఆశానిగ్రహం లేని వారు శరీర ఇచ్ఛలకు, శరీర కోరికలకు లోబడిపోయి పాపము తర్వాత పాపాన్ని మూట కట్టుకొని భ్రష్టత్వంలోనికి, శాపంలోనికి, కీడులోనికి, దీవెనలు లేనటువంటి ఎండిన ఎడారి వంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. అవి వద్దు అంటున్నాడు. నీ హృదయంలో ఒకవేళ ఇవి ఉంటే వాటిని విసర్జించు, వాటిని ఉమ్మివేయి, వాటిని దాచుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని నువ్వు విసర్జించాలి. రెండవదిగా కొలస్సీ 3:8 కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని నువ్వు విసర్జించాలి అని దైవవాక్యం సెలవిస్తుంది. 37వ కీర్తన 8వ వచనం
కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణమని దైవవాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31, ఒకవేళ నీలో కోపం, ద్వేషం, అసూయ, అల్లరి, సకలమైన దుష్టత్వంతో నీ హృదయం నింపబడి ఉంటే వాటిని విసర్జించాలి దేవుని బిడ్డ. వ్యర్థమైన వాటిని నీ హృదయంలోంచి విసర్జిస్తే దైవ దర్శనాన్ని, దేవుని స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. మూడవదిగా నీ హృదయంలోంచి విసర్జించవలసినటువంటిది అవమానకరమైన రహస్య కార్యాలు, నువ్వు ఆ రహస్య పాపాలు నీ హృదయంలోంచి తీసివేయాలని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:2, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:2. మనుషులందరూ తెలుసుకొని చదువుకొంచున్న మా పత్రిక మీరే కారా? మనుషులందరూ మనల్ని చదువుతున్నారంట. అందుకనే క్రీస్తు బిడ్డలు వీరు అని వాళ్ళు చదువుతారు. కాబట్టి రహస్య పాపాలు ఏమైనా ఉంటే, అవమానకరమైన రహస్య పాపాలని జీవితాల నుంచి తొలగించుకొని క్రీస్తు యొక్క పత్రిక మీరు కాబట్టి, అందరూ చదువుకునే పుస్తకం మీరే కాబట్టి, మీరు అందరి ఎదుట మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. 4వదిగా హృదయంలోంచి విసర్జించాల్సిన 4వ విషయం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే అమ్మో తెల్లారిన తర్వాత డబ్బు ఉండదే అని భయపడతారు. కానీ ముచ్చట్లకి ఏమైంది? ఖర్చు లేని మాటలు. ఎంత మాట్లాడినా నీ నోరు నొప్పే రాదు. వాళ్ళు మౌనంగా ఉండరు, పక్కన వాళ్ళు మౌనంగా ఉంచరు. వాళ్ళు వ్యర్థమైనవి మాట్లాడుతూ ఉంటారు, పక్కనుండి వాళ్ళు కూడా చెడగొడుతూ ఉంటారు. సిన్నర్ కెనాట్ సిన్ ఎలోన్ అని అన్నాడు ఒక భక్తుడు. పాపి ఎప్పుడూ కూడా తనలో ఉన్న పాపాన్ని 10 మందికి అంటించిన తర్వాతే తృప్తి పొందుతాడంట. ఒకవేళ ఈ స్వభావం నీలో ఉంటే దాన్ని విసర్జించమని వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 4:7, కొరుకుడు పుండు వలె ఇవి పాకి నిన్ను భక్తిహీనురాలుగాను భక్తిహీనుడిగా చేస్తుంది ఈ ముసలమ్మ ముచ్చట్లు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకుని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. దైవ భక్తి విషయంలో ఎవరికి వారే సాధనం చేసుకొని అన్ని విషయాల్లో నీ నోటి మాటలు రుచిగా ఉప్పు వేసినట్లుగా ఉండటం ఎంతో మంచిది. ఇంకా నీ హృదయంలోంచి విసర్జించాల్సింది మరొకటి ఉంది. 2 తిమోతి రాసిన పత్రిక 2:23, నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. వ్యర్థమైనటువంటి వాగ్వివాదాల్లోనికి వెళ్ళి నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ యొక్క మంచితనాన్ని నువ్వు కోల్పోవద్దు. పంది ముందు ముత్యాలు పడేస్తే మరి పందికి బంగారు కమ్ము పెడితే దాని విలువ తెలియని పంది వెళ్ళి బురదలో దూకుతుంది. అలానే మూర్ఖుల ముందు నీ ముత్యాలని పడవేయవద్దు. అవివేకులు, మూర్ఖులు, అజ్ఞానులు, భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి నువ్వెంత మాట్లాడినా, మూర్ఖుల్ని రాకెట్లో పెట్టి దంచినా సరే మూర్ఖుడి యొక్క మూర్ఖత్వము పోదు అని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. అందువలన మూర్ఖత్వం అనేది మనలోకి రానివ్వకూడదు. మూర్ఖులు ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని నువ్వు కూడా మూర్ఖుడిగా మారుట అనేది సరైంది కాదు. అటువంటి మనస్తత్వాన్ని కూడా విసర్జించాలి. 6వదిగా తీతుకు రాసిన పత్రిక 2:12, మనము భక్తిహీనతను, యెహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుణ్ణు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. భక్తిహీనతకి కారణాలు ఏమైనా ఉంటే వాటిని నువ్వు కనుగొని, ఇంత భక్తుడైన నేను ఎందుకు ఇలా భక్తిహీనుడిగా మారిపోతున్నాను? దానికి కారణం టీవీ పెట్టి కతుక్కుపోవటం వలన, లేదంటే ఆ సమయాన్ని వ్యర్థమైన వాటికి కేటాయించడం వలన, వ్యర్థమైన స్నేహాల వలన ఎందుకు నేను ఇలా మారాను ఈ రోజున అని నిన్ను నీ గూర్చి విశ్లేషణ నువ్వే కలిగి ఉండి ఇహలోక సంబంధమైన దురాశలను నీలోనికి రావకుండా నువ్వు కాపాడుకోవాలి. 7వదిగా ఏమి విసర్జించాలో హృదయంలో నుండి? రోమీయులకు రాసిన పత్రిక 13:12, మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అని దైవవాక్యంలో రాయబడి ఉంటుంది. అంధకార సంబంధమైనటువంటి చీకటి క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు దేవుని వాక్యపు వెలుగులో మనం నడవాలి అని రోమా సంఘాన్ని గురించి దైవదాసుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దైవజనమా, నీ దేవుడు నీ గూర్చి ఉన్నటువంటి ఆలోచనలు మంచివి, మేలైనవి, జాయ్ఫుల్. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. 89వ కీర్తన 15-16 మనం ఇంతకుముందే చదివాం. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూసి వారు నడుచుకుంటున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుతున్నారు. ఆయన నామమును బట్టి మనం దినమెల్లా హర్షించటం, ఆనందించటం, సంతోషించటం, ఆయన నీతిని బట్టి, ఆయన కృపను బట్టి మనం హెచ్చింపబడతాం. కానీ మనం తగ్గించబడే వారముగా ఉండమని ఒక నిరీక్షణతో దేవుడు నాకు తోడై ఉండగా నాకు చింత ఎందుకు అని ప్రభువు మీద ఉదయకాలం లేచి నీ బరువు భారాలన్నీ పెట్టి నీ దిన కార్యక్రమాలు ప్రారంభించాలి. యోబు ఆ విధంగా చేసేవాడు. ఒక దిన కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందునే ఆయన అరుణోదయంనే లేచి
తన బిడ్డలందరి కొరకు బలులర్పించి తన పనివారు తన పరివారము తనకున్న సమస్తాన్ని దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేసుకుని ప్రారంభించేవాడు. కాబట్టి దేవుడు అతని చుట్టూ అగ్ని కంచి వేశాడు. ఆయన కుటుంబంలో శృంగ ధ్వనులు, ఆనంద సంతోషాలు వెల్లివిరిశాయి. ఏదో తప్పు చేయటం వలన శోధనలు యోబు జీవితంలోకి రాలేదు, కానీ అదొక అగ్ని పరీక్ష వచ్చినది. ఆ పరీక్షలో అతను గెలిచాడు. అంతకన్నా 2 అంతలు మేలు పొందాడు. ఊజు దేశం అంతట్లో అతనంత ధనవంతుడే లేనంతగా, దేవుడు ఎవరు అందుకోలేనంత ఎత్తుగా మరి యోబుని, అతని జీవితాన్ని పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు మేలుకరమైనవే. ఈరోజు నా యందు నా దేవుడు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నవారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు మహోన్నతమైనవి, ఉన్నతమైనవి, ఉత్తమమైనవి. అవి నీ ప్రభు నీలో స్థిరపరిచి దీవిస్తానంటున్నాడు. హృదయంలో వ్యర్థమైన వాటిని విసర్జించి నాతో నువ్వు నడిస్తే అన్నీ నీకు మేలే అంటున్నాడు ఆయన. అన్నీ నీకు మేలుగానే మారుతాయి అంటున్నాడు. అన్నీ నీకు దీవెనకరంగానే మారుతాయి. నువ్వు ప్రార్థన చేయి, ఆయన కృపగల కార్యాలు చూడగలవు. సర్వోన్నతమైన మా దైవమా, సర్వశక్తిమంతుడా, నీ బాహుబలముతోనూ నీ బలమైన సన్నిధితోనూ కీడు నుండి మేలులోనికి నీ బలమైన వాక్యము ద్వారా నీ సంఘాన్ని నడిపిస్తున్నావు. ఆత్మ వరములతో మమ్మల్ని అభిషేకించండి, ఆత్మ ఫలములతో మమ్మల్ని నింపండి నాయన. ప్రార్థన ఉజ్జీవాన్ని మాలో నిరంతరము ఉంచండి అయ్యా. దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉజ్జీవంతో నడిపించండి అయ్యా. వారి హృదయ అభిలాషలు నీ చిత్తానుసారముగా నెరవేర్చి నీ కృపతో వారిని కప్పమని, నీ మేలుతో వారిని తృప్తిపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి.